హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలాక్స్. ఫ్రెండ్స్, మేము మా ఆయన మీద ఒక ప్రాంక్ చేస్తున్నాము. చూడండి, మా ఆయనకు బంగారం కంటే బట్టల కంటే ఇంకా టోటల్గా అన్నిటికంటే మా ఆయనకి ఇంపార్టెంట్ బండి విషయంలో మేము ప్రాంక్ చేస్తున్నాం. బండి తీసుకుపోయి మా బాబు ఫ్రెండ్ని తీసుకురావడానికి వెళ్ళిండు, బండి పైన ఎక్కించుకురావడానికి వెళ్ళిండు అని చెప్తాను. తీసుకురావడానికి వెళ్ళిండు. అక్కడ ఫ్రెండ్ ఇద్దరు కలిసి అది ఏంటిది ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పోయిండ్రు, తినేసి రావడానికి వెళ్ళిండ్రు అని చెప్తాను ఫ్రెండ్స్. తినడానికి వెళ్ళినప్పుడు దానికి బండికే తాళం పెట్టేసి బయటికి వెళ్తే ఆ బండి ఎవరో తీసుకుపోయిండ్రు అని చెప్తాం, ఎవరో ఎత్తుకుపోయిండు అని చెప్తాం ఫ్రెండ్స్. అప్పుడు మా ఆయన చూడండి ఏం చేస్తాడో చూడండి, మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక కెమెరా ఇక్కడ సెట్ చేస్తాము, పెట్టేసి నాన్న. వచ్చాడు 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 అప్పుడే మంచిగా అయిపోయింది. ఇక మొదలెడదామా? మరి ఏది బండేదిరా? ఈ మూగుదేని లెక్క కూర్చుంటావు బండేదిరా అంటే డాడీ ఎవరికి ఇచ్చినావురా? సరే అది పెళ్లిసి మనం ఒకటి అడుగుతుంటే ఎవరికి ఇచ్చినావు? లేదు కదా, బండి లేదు కదా. నువ్వు బండి ఇస్తావు మీరు దానికి ఎవరాడు? బండి ఇయ్యలేదమ్మా, అది పాస్పోర్ట్ పోయినాము అని చెప్పేసి ఆడ పోయినా పాస్పోర్ట్ దగ్గరికి. ఆ తాళం దాన్ని పెట్టినా మర్చిపోయినా, చూసినప్పుడు బండి రావట్లేదు. ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎక్కువ అర్థమవుతుంది. ఇప్పుడే మనకు లేదు లేని కరుపట్టకంలాగా అయిపోయింది. ఇప్పట్లోనే బండి లేదు నువ్వు చేసినావు అంతా. బండి కొనిచ్చిన నువ్వు. అరే ఇప్పుడు ఎక్కడ పెట్టినావు? ఇప్పుడే అదే చేస్తానంటే గీడనే ఈ మూల మీదనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేదా గాడి పోయిందట. గాడ పోయి నిలబడ్డంటే ఈ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అంటున్నాడు చూడే. ఏడబెట్టినావురా? ఆడ పెట్టినా ఇప్పుడు అనబడుతుంది. ఎందుకు ఎక్కువైంది ఒకటి వాడుకునే కీ దాన్ని మర్చిపోయినా దానికి తాళం జోబులు వేసుకపోతారా? దమకరం చేయకూడి నేను ఒకటి నేను కథ పడతాను కాదే. ఇగో నేను ఎందుకంటే మళ్ళీ ఏమన్నట్టు నాకు భయం అవుతుంది. మళ్ళీ లేనిపోయి ఇప్పుడు ఇప్పుడే 2 నిమిషాలు ఇప్పుడు నన్ను దించే వచ్చింది కదా వాడు. వాడు ఇంటికి రాలేబా, దించేవాడు ఇంటికి రాలే. ఇప్పుడు వచ్చిండు ఇంటికి. వచ్చి ఇట్లా కూర్చుంటేనే నేననుకున్నా నువ్వు వాడు వచ్చిండ్రు అనుకున్నా. నువ్వు అది లేదు ఇది లేదు బాగానే ఉన్నది. నువ్వు నాకు పెద్ద టెన్షన్ పెట్టాను. అది ఆ పెట్టిందే బండి ఇమ్మంటే పెట్టిందే బండి. అంటే పాస్వర్డ్ చేసేదాన్ని బట్టి పెట్టినా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏడిపోతావు? ఆడబెట్టావా? అది దమ్మట్లేదు మనిషి. టెంపరీ నాకు నవ్వు వచ్చింది అంతేగా. నాకు ఏం చెప్పలేవు అన్నాడు. ఎంత పెట్టుకొని వస్తా అట్లా అంటున్నాడు. ఎంత నిమ్మదంగా కూర్చుంటు చూడే.
అడిగి ఎవరికో ఇచ్చిండో మరి పొడగొట్టిండో తెలుస్తలేదు. ఎట్లా పోతుంది నువ్వు బండి మరి బండి తాళం దానికి పెట్టకపోతే ఆమె. 2 నిమిషాలు అయింది బండి తాళం దానికి ఎందుకు పెడతాడు మరి దానికి పెట్టిండంట. లేకపోతే అది పోలీస్ స్టేషన్ పంపించవద్దాం. మీ అయ్య దొరకదు నువ్వు ఈ పో మరి. ఆడు ఇచ్చినా కానీ ఆడు తీసుకుపోయినోడు నీకు ఏడుండని దొరకతావు నువ్వు. అట్లయితే నువ్వు బాగున్నావు. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా. ఆడు మూల మార్పుకు మూలమాలకు పోయిందంటే అంటావు నువ్వు ఒకటి పిచ్చిదానిగా మాట్లాడుతావు. ఫోన్ తీరాడు ఎటు పోతుంది. ఏం మళ్ళీ వాళ్ళు ఎటు పోయినా తీసుకొస్తారంట బా బండి. అరే మరి వచ్చిన వాడితో కాదురా, కాదబ్బా నువ్వు కూసబ్బా. కాదు బండి పోతే ఇప్పుడు బండి పోయిందంటే తీసుకొస్తారు కదబ్బా. ఏందట కాదే పోతే తీసుకొస్తారు కదా బండి. నేను బండి తీసుకుపోయి ఇప్పుడే 2 నిమిషాలు అయింది కదా బండి తీసుకుపోయి నన్ను అడుగుది ఏటీఎం పోయి ఇక్కడ పెట్టేసి నేను నేను ఇంటికి పోతున్నాను అంటే పోయి మన ఎక్కడ అరే పోతాను ఉమేష్ గారికి ఇచ్చిండే. ఎందుకు ఇస్తాడు ఎవరికి వెళ్ళేదమ్మా. లేకుంటే ఆ వినాయక నగర్ దోస్తుగాడు ఉండగా వానికి ఇచ్చిండే. ఆహా అంటే బండి ఎక్కడ పోతుంది. అదే పెండుగాడు అన్నాడు కదా ఆయనకి ఇచ్చినట్టున్నాడు. ఏ ఫ్రెండ్ గారికి ఇచ్చినావు రా బాయ్. ఆడు మొన్ననే మీ డాడీ మొన్ననే బాగా చేసిండు ఆ బండి. మొన్ననే పెట్టిండు దాన్ని. ఆయన చెక్కలేదా మళ్ళీ వానికి ఇస్తే వాడు వాడికి ఇంకెందుకు ఆడు ఇస్తావు? వీడికి కాదు ఆడికి కాదంట అబ్బా ఏడిపోతాడంట తెలుసా ఆడు. మళ్ళీ నువ్వు పెద్ద నుండి లేని కథలు పడతాడు. నువ్వు బండ్లని చెప్పి బండ్లని ఇచ్చి ఏది నాకు ఫోన్ చేసి అంటే నాకు ఫోన్ చేసి మళ్ళీ తిడతావు. మరి నేను అడుగుతా ఎందుకు తీసుకుంటావు సిద్ధిపాటు పోతాడంట. ఆడే కాబట్టి నేను సిద్ధిపేట పోతాడా ఈ బండి పెట్టుకుంటా బండి మీద. అది కూడా ముగ్గురు ఆదివారం అంట. ఆదివారం రోజు అంట పార్టీ ఉందంట వానికి. అది కాదు ఇప్పుడు నువ్వు నాకు చెప్పకుండా నేను నాకేం చెప్పిండు దించొస్తామ్మ తీసుకొచ్చి ఆడ దించుతామ్మా అని చెప్పిండు. అది సరే అన్న. ఇప్పుడు తీసుకెళ్ళినా కదరా ఇప్పుడే పెద్ద పర్సన్ ఇప్పుడే ఆ మూల మీద వెళ్ళబట్టన్న ముగ్గురు. నేను ఇప్పుడే మేడుంది ఇప్పుడు ఇది ఏంటి అది లేదా ఇది యశోదమ్మ వాళ్ళది బిల్డింగ్ ఏడుంది. గాడికి ఎందుకు గాడి నుంచి వస్తారా ఎంతసేపట్లో వస్తున్నాడు వాడు పోతప్పుడే వాళ్ళు ఇంటికించి పోయిందంటే నేను నిలబడ్డా కూడా నేను అనుకున్నా మన బండి అనుకున్నా. కానీ కాదు బండిని ఎందుకు ఇచ్చినావు నువ్వు నాకు చెప్పండి. అంటే ఏదో ఫెస్టివల్ ఉందంట ఫెస్టివల్ నాకు చెప్పండి నువ్వు ఎందుకు ఇచ్చినావు మరి. సిద్దిపేట పోతాడంటాడు. ఇంకా పెట్రోల్ వాళ్ళ ఉన్నదో లేదో కూడా తెలియదు. పెట్రోల్ ఆడ ఆ పెట్రోల్తోనే పోసొస్తాను. ఆడ ఏందో ఆ పెట్రోల్ తో పోతాడు. సిద్దిపేటకి ఎవడన్నా ఏమో కదా సిద్ధిపేట ముగ్గురు పోయారంట దాని మీద. పోతారా ఎవరైనా ముగ్గురు ఒక్కరు కాదు ముగ్గురు. నలుగురు కానీ ఒకటి బండి ప్రాబ్లం అయింది. ఆడ వరకు నలుగురు పోతారంట ఆ బండి పైన. అరే ఎందుకు బండి పైన పోతారంట. ఆ దొబ్బగున్నాడు చూడు ఆడు కూడానా. సిద్దిపేట అంటే మా అన్నమాట. నా సిద్దిపేట దగ్గర ఉందా ఎందుకు అట్లా బాధ్యత తెలుస్తలేదు నీకు. ఇప్పుడు మనకి చెల్లి దగ్గరికి ఎట్లా పోతుంది చెప్పు. బండి మీద పోవాలంటే పోం రావని చెప్పు. చూసినావయ్యా తప్పుడు చేయవే నువ్వు. ఆడు తీసుకోని అంటే వస్తాడు. తీసుకుపోతే తీసుకుపోనంట. ఏమో ఆమెకి అక్కడ నాకు ఎక్కలేదు. నాకు చెప్పకు కానీ బండి నేను ఏం చెప్తానే ఏమంటాను. నేను ముందే సిద్దిపేట అంటే దగ్గర ఉన్నది. సిద్ధిపేట బండి మీద పోతారా ఎవడన్నా పోతారే. ఇప్పుడు సిద్దిపేట ఎంత దూరం ఉంది నీకు. నేను సిద్ధిపేట ఏమనుకుంటున్నాను బాగానే ఉన్నావు. సిద్ధిపేట పోయి నీకు ఎంత కష్టం అవుతుంది. దగ్గరే ఉందబ్బా సిద్దిపేట. సిద్దిపేట పోయి 2 రోజుల తర్వాత వస్తా అని చెప్పినాడు. పోయినా ఏమైతుంది ఇప్పుడు. బండి 2 రోజులు ఇస్తా అదేవడన్నా పండేవా నువ్వు ఒకటి అనుకున్నట్ట తోడు. నువ్వు పెద్ద బండి కాదు పెద్ద బండి కాదు. ఆ బండి ఎందుకు అసలు 2 రోజులు వస్తాడే ఆడ ఏమైతుంది. డాడీ చెప్పక అంటున్నాడు. డాడీ చెప్పక అని చెప్పిండు రాగానే. డాడీ చెప్పక బండి గురించే నువ్వు చెప్పక అన్నాడు. నేనే ఉండలేక బండి లేదేంది మయ్యా అన్న. నన్ను చూస్తుండే ఇట్లా తోడు. నువ్వు చూసినావే చెప్పవేంటే అదు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తావా బండికి పోయి ఏం కట్టి డాడీ ఏమంటలేదు. అదే 2 రోజులు పోయి వస్తున్నాం మాట. మీ దోస్తుగా నీకు చెప్పు. సరే పోయిరా అని కానీ అది సోమవారం వరకు 2 వారాలు పడుతుందంట. అతనే అదొకటి పోతా అంటున్నాడు. అండర్ పాస్వర్డ్ అంటున్నాడు. అరే ఆమెతో అడిగి చెప్దాం కానీ ఈ బండి విషయం అమ్మ నాతో ఎందుకు కట్టులో ఇచ్చకుంటుంది
చెప్తుంది ఇంకా అది పెడుతున్నాం ఇవన్నీ పెడుతున్నాం అది ఎక్కలేదు నాకేమి నేను సైకిల్ నాకు సైకిల్ లేదా సైకిల్ మీద పోతాను నేను. బండి తీసుకపోంటే తీసుకోపోనంటుండగా తీసుకోపోండి. నేను దానికే ఆయన ఏమంటున్నాడే ఒక వారంలో వస్తున్నాడు పోయి మన పని ఉందంట అతనే అదొకట పోతాడంట అతనే వస్తాను చెప్పాడు. వాళ్ళు బర్రలాగా అలా బండి మీద పోతే అడిగిపోతే బండి ఇంకా బండ్లు ఇచ్చేది ఏమన్నా మంచిగా ఉందా అని నీకు మనకి తెలియలేని చేస్తున్నావు అని పండు నీకు నువ్వు అసలు తెలియలేని లెక్క చేస్తున్నావు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇస్తారు బొచ్చుల ఫ్రెండ్స్ ఎవరంటే నా బొచ్చుగాడు అమ్మ నువ్వు బొచ్చుల ఫ్రెండ్స్ అన్ని తర ఇంటికి వచ్చి అన్నం తినిపోగాని బండి నేను ఎవరికి ఇయ్యా నేను అయితే సైకిల్ ముట్టుకోనియా నువ్వు ఉంటే నీ జమానాలు ఇయ్యలేవబ్బా నువ్వు నీ జమానాలు ఇయ్యలే నువ్వు మాట్లాడు ఇప్పుడు ఇస్తారు దోస్తుల జమానాలు నేను సైకిల్ ఇయ్యా ఓన్కి సైకిల్ కావాలంటే సైకిల్ ఇవ్వాలంటే సైకిల్ ఖరాబ్ అయితే చల్ అని అంటా నేను సాక్షిగా దోస్తుల మొన్ననే 1600 పెట్టి టైర్ వేయించిన మళ్ళీ 2000 పెట్టి రిపేర్ చేయించినాం మళ్ళీ దాన్ని 2000 పెట్టి మళ్ళీ ఇవ్వాలి పెట్రోల్ వేసి అది ఇదా ఇవన్నీ వేలు ఖర్చు పెడుతుంటే నువ్వు అట్లా ఎవరికి ఇవ్వదు ఎందుకు ఇవ్వాలా అంటే ఎవరు యూజ్ కాడు బండ్ల కాడ యూజ్ కాడు నువ్వు బండ్లు అడగదు అన్నం తినిపో ఒకసారి ఒకసారి అన్నం తినిపో ఇంటికాడ మాట్లాడాలి ఇంటికాడ మంచి దావత్ ఇస్తా అని చెప్పాలి కానీ బండి మాత్రం ముట్టని నువ్వు బండి మాత్రం ముట్టని ఎవరి బండి నాకు అవసరం లేదు నా బండి నేనే యూజ్ చేసుకుంటా నేను ఒకటి అడిగా బండి నువ్వు అడిగినావు బండి ఎవరికి చెప్పదు అడగలే అమ్మా నీ పాస్వర్డ్ అయితే అడుగు నీకు ఫోన్ చేసి నీ దాకా ఫోన్ చేసి మన ఈ పాస్వర్డ్ నా పాస్వర్డ్ ఎక్కడ పోయింది మనం పెట్టింది పిల్లకి ఫోన్ చేసి చెప్పు బండి పోయిందమ్మా బండి తీసుకు ఇచ్చిందమ్మా నువ్వు చెప్పకు నువ్వు అని నాటకం మాటలు ఆడకు అంటే ఇప్పుడు బండి ఉందనుకుంటున్నావు అనుకో మరి ఎక్కడ పోతుంది అంటే వాడు తీసుకుపోయి ఇప్పుడు దోస్తుగాడు అని చెప్పి నీకు అర్థమైతే ఇంతసేపు చెప్తున్నది ఎందుకు ఇచ్చినావురా ఇచ్చేది ఏమున్నదంటే బొచ్చుగానికి బండ్లు ఇస్తారా ఎవరైనా మెసేజ్ చేస్తే ఎందుకు బొచ్చు చేస్తే ఏది రాదు ముందర ఏదైనా కావాలంటే ఇంటికి వచ్చి చాయ్ తాగు అన్నం తిను ఇంట్లో ఉండి ఒక రోజు బండి మాత్రం ముట్టనియొద్దు రేపు పొద్దుగా ప్రాబ్లం అయితే బండి మీకు కింద పడితేనే బండి చూసుకుంటూ బండి ఇంపార్టెంట్ మీ డాడీకి మనిషి ఇంపార్టెంట్ కాదు కదా నేను పడ్డా కానీ మీ డాడీ నన్ను లేవటలేడు కానీ బండికి ఏమైందో చూస్తున్నాడు నేను ఎవరికి ఇంతవరకు నేను ఎవరికి ఇయ్యా నువ్వు ఆ బండి నీ బండి అంటే ఒక బండి ఏదో ఉన్నాయంటే అవి దిగినప్పుడు గబ్బే తీసుకున్నావు కదా లేకుంటే బంగారం తీసుకుంటుంది మంచిగా ఈ దినానికి నాకు నేనేం తీసుకోమన్నా మీరే ఒక్కొచ్చింది కదా బండి తీసుకోమని బండి తీసుకుంటా అంటుండే బండి ఇప్పి అంటే సరే తీసి ఇప్పి మళ్ళీ తిరుగుతానేమో ఫస్ట్ ఇప్పించినావు ఫస్ట్ ఇప్పించినావు నువ్వే కదా మళ్ళీ ఎందుకు అంటున్నావు నేను ఎందుకు ఇప్పించినా మీరు ఇద్దరు వచ్చి తీసుకున్నారు కదా నేను బండిని లేకుంటే నా దగ్గర 1,50,000 ఉంటుండే 2 లక్షలు ఉంటుండే నా దగ్గర అదే బంగారం కొనుక్కుంటుంది ఇక ఫ్రెండ్షిప్ లో నడుస్తే అరే అట్లా బండ్లని ఫ్రెండ్షిప్ కాదు అరే బండ్లని ఇవ్వద్దు రాత్రికి చెప్పకూడదు మీరు 11 గంటల వరకు చదవకుండా దాన్ని వాళ్ళు పండిస్తా అరే కూడా నేను మొన్న ఆయిల్ అన్ని చేంజ్ చేయించిన ఆయిల్ అన్ని చేంజ్ చెప్తున్నా 1000 రూపాయలు అప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఇప్పుడు 2000 అది ట్రైన్ కి అది ఏమి రూపాయలు బండి నాకు చెప్పుకుంటున్నాను అదే బండి అంటే బండి పైసలు సక్సెస్ అయిపోయినా మనము ప్రాంక్ క్రియేట్ చేసినాం ఆయన సక్సెస్ అయిపోయినా ఫ్రెండ్స్ చూసిరా మా ఆయన బండి అంటే మా ఆయనకు అంత ఇంపార్టెంట్ ఎట్లా తిరుగుతుంది చూసినా బూతులు ఎట్లా వస్తున్నాయి ఆటోమేటిక్ ఇంకా ఎక్కువసేపు పెట్టినాం అనుకో ఇంకా ఆయనకు పచ్చి బూతులు వస్తాయి ఇక
అందుకే ఇక ఆడికే ఆపే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏంటో అది. ఆయన బర్త్డే అంటే ఇంపార్టెంట్ ప్రాణమైనకు. అందుకే ఇక జర్రసేపు అయితే ఇంకా బూతులు మాట్లాడతారు ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు.